which process the low energy substances are converted to high energy compounds? ఏ ప్రక్రియలో తక్కువ శక్తి గల పదార్థాలు ఎక్కువ శక్తి గల పదార్థాలుగా మార్చబడతాయి? ఇన్ విచ్ ప్రాసెస్ ద లో ఎనర్జీ సబ్స్టాన్సెస్ ఆర్ కన్వర్టెడ్ టు హై ఎనర్జీ కాంపౌండ్స్? రెస్పిరేషన్, శ్వాసక్రియ. It is a process in which the energy is produced from the food material. That's why it's wrong answer. ఇది శ్వాసక్రియ ఒక దశ, ఒక పద్ధతి. ఇందులో ఆహార పదార్థం నుండి శక్తి ఉత్పత్తి, కాబట్టి సరైన సమాధానం కాదు. ఫోటోసింథసిస్, కిరణ సంయోగక్రియ. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ లో ఎనర్జీ సబ్స్టాన్సెస్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ హై ఎనర్జీ సబ్స్టాన్సెస్. కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ కన్వర్టెడ్ ఇంటూ కార్బోహైడ్రేట్స్. తక్కువ శక్తి పదార్థాలు కార్బన్ డైఆక్సైడ్, నీరు, ఎక్కువ శక్తి పదార్థాలు ఏంటంటే కార్బోహైడ్రేట్గా మార్చినటువంటి ఒకనొక ప్రక్రియ ఫోటోసింథసిస్, కిరణ సంయోగక్రియ. కాబట్టి ఇది సరైన సమాధానము. ఫెర్మెంటేషన్, ఇది రెస్పిరేషన్లో శ్వాసక్రియలో ఒకనొక దశ పద్ధతి. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ రెస్పిరేషన్. దట్స్ వై ఇట్ ఈస్ రాంగ్ ఆన్సర్. క్రెబ్స్ సైకిల్, ఇట్ ఈస్ ఎ స్టేజ్ ఇన్ ద రెస్పిరేషన్. దిస్ ఇస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. క్రెబ్స్ సైకిల్ కూడా శ్వాసక్రియలో ఒకనొక దశ, కాబట్టి ఇది కూడా సరైన సమాధానము కాదు. నెక్స్ట్, ఐడెంటిఫై ద పారాసైటిక్ ప్లాంట్. పరాన్నజీవ మొక్కను గుర్తించుము. ఐడెంటిఫై ద పారాసైటిక్ ప్లాంట్. పరాన్నజీవ మొక్కను గుర్తించుము. కస్కుట, ఇట్ ఇస్ ఎ ప్లాంట్ which absorbs the food material from the host plants through the Hastoria. ఈ కస్కుట అనే మొక్క అతిథేయ మొక్కల నుంచి ఆహార పదార్థాలను హాస్టోరియాల ద్వారా, చూషకాల ద్వారా గ్రహిస్తుంది. హాస్టోరియా ద్వారా గ్రహిస్తుంది, కాబట్టి ఇది సరైన సమాధానం. ఇట్స్ కరెక్ట్ ఆన్సర్. కుకుమిస్, దోసకాయ, ఇది ఇది స్వయం పోషక మొక్క. ఇట్ ఈస్ అన్ ఆటోట్రాఫ్. హైబిస్కస్, మందార, ఇట్ ఈస్ ఆల్సో ఎన్ ఆటోట్రాఫ్. ఫిలియాంథస్, సో పొద్దుతిరుగుడు. ఈ మూడు కూడా 2, 3, 4, 3 ఆప్షన్లు కూడా ఆటోట్రాఫ్స్, కాబట్టి ఇది 3 సరైన సమాధానము కాదు. ఇది స్వయం పోషకాలు, కాబట్టి 3 కూడా సరైన సమాధానం కాదు. దట్స్ వై ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కస్కుట. That's why the correct answer is Kaskuta. Identify the organisms that break down the food materials outside the body and then absorb it. Identify the organisms that break down the food material outside the body and then absorb it. శరీరం బయట ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శరీరంలోకి శోషణ చేసుకునేటువంటి జీవులు ఇవి. బ్రెడ్ మోల్డ్స్, రొట్టెబూజు. ఇది శరీరం బయట అది పెరిగే ఆహార పదార్థం పైన నుండి శక్తిని గ్రహిస్తుంది. Now this absorbs energy, nutrients from the food material, bread itself. That's why it is the right answer. Yeast, ఇది కూడా ఏం చేస్తుంటే పెరిగే పదార్థం నుంచి ఆహారాన్ని గ్రహిస్తుంది, న్యూట్రియంట్స్ని గ్రహిస్తుంది, కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో రైట్ ఆన్సర్. ఈస్ట్ ఆల్సో అబ్జార్బ్స్ ఫుడ్ మెటీరియల్, nutrients from the food material which it grows. Mushroom, it also absorbs the nutrients from the material, organic matter it goes. ఇది కూడా మష్రూమ్ కూడా, కుక్కగొడుగులు కూడా ఎక్కడైతే పెరుగుతాయో దాని నుంచే పోషకాలను గ్రహిస్తాయి. ఇది కూడా సరైన సమాధానం, రైట్ ఆన్సర్. దట్స్ వై ద ఫైనల్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్ ద అబోవ్. ఆల్ ద అబోవ్ is the correct answer to this. Amoeba takes in food throw. అమీబా ఆహార పదార్థాన్ని ఎలా గ్రహిస్తుంది? నెఫ్రీడియా, వృక్కాలు. నెఫ్రీడియా అనేటి విసర్జక అవయవాలు. దీస్ ఆర్ ద ఎక్స్క్రీటరీ ఆర్గన్స్. దట్స్ వై ఇట్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. Cytostome is a mouth-like aperture opening which is present in paramecium. సైటోస్టోమ్ అనేది పారమిషియంలో ఉన్నటువంటి కణముఖము, ఒకనొక
నోటి మాదిరిగా ఉపయోగపడే అవయవం, కానీ ఇది అమీబాలో ఉండదు, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. సరైన సమాధానం కాదు. సూడోపోడియా మిథ్యాపదాలు. దీస్ ఆర్ ద ఆర్గానిల్లీ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ అమీబా ఫర్ ఇంటేకింగ్ ద ఫుడ్ మెటీరియల్, ఆహార అంతర్గ్రహం ఉపయోగపడేటువంటి ఈ అవయవాలు మిథ్యాపాదాలు. ఇవి తాత్కాలికంగా ఏర్పడిన అవయవాలు, కాబట్టి ఇది సరైన సమాధానం. ఇట్ ఈస్ రైట్ ఆన్సర్. ఆల్ అబవ్ అనేది సంబంధం లేనటువంటి ఆప్షన్, కాబట్టి ఇది కూడా సరైనది కాదు. అమీబా టేక్స్ ఇన్ ఫుడ్ త్రో సూడోపోడియా. అమీబా మిథ్యాపాదాల ద్వారా ఆహార పదార్థాన్ని గ్రహిస్తుంది. ఇది సరైన సమాధానం, రైట్ ఆన్సర్. కస్కుటా బిలాంగ్స్ టు దిస్ ఫ్యామిలీ. కస్కుటా ఈ కుటుంబానికి చెందుతుంది. కప్పాలిడేసి, రాంగ్ ఆన్సర్. కన్వాలులేసి, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సిసాల్పిడియేసి, రాంగ్ ఆన్సర్. అనకార్డియేసి, రాంగ్ ఆన్సర్. కస్కుటా బిలాంగ్స్ టు దిస్ ఫ్యామిలీ, కన్వాలులేసి ఫ్యామిలీ. కస్కుటా బిలాంగ్స్ టు కన్వాలులేసి ఫ్యామిలీ. కస్కుటా అనేటువంటి ఈ పరాన్నజీవ మొక్క కన్వాలులేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క. ఇది రైట్ ఆన్సర్. సలైవా కంటైన్స్ an enzyme called. Saliva contains an enzyme called. లాలాజలంలో ఈ ఎంజైమ్ ఉంటుంది. ఎంజైమ్ amylase. Amylase is an enzyme which acts on carbohydrates and convert them into maltose sugars. Pepsin is an enzyme which is secreted in stomach and which acts on proteins. That's why it is the wrong answer. Trypsin is secreted by pancreas and it also acts on proteins. This is also wrong answer. Lipase, it is also secreted by pancreas and acts on fats. This is also wrong answer. Hence the right answer is amylase, which is secreted by the salivary glands and also pancreas. అమైలేజ్ అనేది లాలాజలంలో ఉండేటువంటి ఒకనొక ఎంజైము. దీన్ని సలివరీ అమైలేజ్ అని పిలుస్తాము. లాలాజల అమైలేజ్ అని పిలుస్తాము. దీనికి స్పెషల్ ప్రత్యేకమైన పేరు ఏంది? టైలిన్ అంటాం. టైలిన్ అని పిలుస్తాము. సలివరీ అమైలేజ్ ఇస్ ద రైట్ ఆన్సర్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ సలైవా. పెప్సిన్ అనేది జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యేటువంటి ప్రోటీన్లను జీర్ణం చేసేటువంటి ఒకనొక ఎంజైమ్. అదేవిధంగా ట్రిప్సిన్ క్లోమం ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి మరొక ఎంజైము. ఇది కూడా ప్రోటీన్ల పైన పనిచేస్తుంది. లైపేజ్ అనేది కొవ్వులను జీర్ణం చేసేటువంటి మరొక ఎంజైము. ఇది క్లోమంలో ఉత్పత్తి అవుతుంది, కాబట్టి ఈ మూడు సరైనవి కాదు. అమైలేజ్ అనేది సరైన ఆప్షన్. Proteins in the food are digested by. Pepsin. Pepsin is an enzyme which is secreted by gastric glands in the stomach, which acts on proteins and convert them into peptones or peptides. ప్రోటీన్లను జీర్ణం చేసేటువంటి ఎంజైమ్ ఏది? పెప్సిన్. ఇది జీర్ణాశయంలో జఠర గ్రంథుల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి ఒక ఎంజైమ్. ఇది ప్రోటీన్లను పెప్టోన్లు మరియు పెప్టైడ్లుగా మారుస్తుంది, కాబట్టి ఇది సరైన ఆప్షన్. కరెక్ట్ సమాధానము, సరైన ఆప్షన్. రెండవది ట్రిప్సిన్. దిస్ ఇస్ ఆల్సో ఎన్ ఎంజైమ్ విచ్ ఇస్ సెక్రెటెడ్ బై pancreas and it acts on proteins. It converts them into peptones. ట్రిప్సిన్ కూడా ప్రోటీన్ల పైన పనిచేసే ఒకనొక ఎంజైము. దీన్ని క్లోమం స్రవిస్తుంది. ఇది కూడా ప్రోటీన్లను పెప్టోన్లుగా మారుస్తుంది. ఇది కూడా సరైన సమాధానము. లైపేజ్. దిస్ ఇస్ ఎన్ ఎంజైమ్ విచ్ ఇస్ సెక్రెటెడ్ బై pancreas which acts on
which acts on fats and convert them into fatty acids and glycerol. లైపేజ్ అనేది ఇది కూడా క్లోవం స్రవించడం ఒక ఎంజైమ్. ఇది కొవ్వులపైన పనిచేసి కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిసరాల్గా మారుస్తుంది కాబట్టి ఇది సరైన ఆప్షన్ కాదు. తర్వాత 4వది పెప్సిన్ అండ్ ట్రిప్సిన్. ఇంతకుముందే అనుకున్నాం కాబట్టి 1, 2 సరైన సమాధానాలు కాబట్టి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ద లాస్ట్ వన్, 4th one, పెప్సిన్ అండ్ ట్రిప్సిన్. ద సరైన సమాధానం ఏంది పెప్సిన్ మరియు ట్రిప్సిన్. Complete digestion of carbohydrates, proteins and fats occur in. Complete digestion of carbohydrates, proteins and fats occur in. పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వుల యొక్క పూర్తి జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది? ఈ 3 పదార్థాలు కూడా పూర్తిగా ఇక్కడ జీర్ణమవుతాయి. Stomach is a place where food material is digested. ఇక్కడ కొంతవరకు ఆహారం జీర్ణమవుతుంది, ఇక్కడ జీర్ణాశయంలో, కాబట్టి ఇది సరైన సమాధానం కాదు. స్మాల్ ఇంటెస్టైన్ is a place where all the food materials are digested up to this extent. ఈ చిన్నప్పటి వరకు వచ్చేసరికి అన్ని రకాల పదార్థాలు, కార్బోహైడ్రేట్లు ఏమో ఆస్యకుహరంలో చాలా వరకు, మాంసకృతులేమో జీర్ణాశయంలో చాలా వరకు మిగిలినాయి. చిన్న ప్రేవులో కొవ్వులు వచ్చేసి మొత్తానికి కూడా మన చిన్న ప్రేవులోనే జీర్ణమైపోతాయి కాబట్టి ఈ చిన్న ప్రేవు వరకు వచ్చేసరికి మొత్తం జీర్ణక్రియ పూర్తవుతుంది. కాబట్టి ఇది సరి అయిన సమాధానము. అప్ టు ద స్మాల్ ఇంటెస్టైన్ ఆల్ ద ఫుడ్ మెటీరియల్స్ ఆర్ gets digested. Carbohydrates are gets digested in the buccal cavity almost all, and proteins are gets digested in the stomach as well as small intestine, and fats are gets digested in the small intestine. That's why up to the smallest intestine the whole food materials which are consumed by us gets digested. That's why the digestion completes in the small intestine. Hence that is the right option. Large intestine, పెద్ద ప్రేవు, ఇది ఆహారంలో ఉన్నటువంటి నీటిని మరియు ఖనిజ లవణాలను, కొన్ని ఉపయోగపడే పదార్థాలను పీల్చుకోవాలనుకున్నటువంటి భాగము. లార్జ్ ఇంటెస్టైన్ ఇస్ మెంట్ ఫర్ అబ్జార్బింగ్ ద వాటర్, మినరల్స్ అండ్ సమ్ న్యూట్రియంట్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు అస్. దట్స్ వై ఇట్ ఈస్ నాట్ రైట్ ఆన్సర్, ఇట్ ఈస్ రాంగ్ ఆన్సర్. బకల్ క్యావిటీ, ఆస్యకుహరం, ఇది ప్రారంభంలో ఉన్నటువంటి భాగం, జీర్ణ వ్యవస్థలో మొట్టమొదటి భాగం, ప్రారంభ భాగం కాబట్టి ఇక్కడ కార్బోహైడ్రేట్లు మాత్రమే జీర్ణమవుతాయి, పిండి పదార్థాలు మాత్రమే జీర్ణమవుతాయి కాబట్టి ఇది కూడా సరైన సమాధానము కాదు. బకల్ క్యావిటీ, ఆస్యకుహరం కూడా సరైన సమాధానం కాదు. బకల్ క్యావిటీ ఇన్ విచ్ ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఆర్ గెట్స్ డైజెస్టెడ్, దట్స్ వై ఇట్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. హెన్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ completely digested in up to the small intestine, up to the stage that is the small intestine. Fats are emulsified by కొవ్వులు తరలీకరణ చేసే అవయవం, జీర్ణరసం. బైల్ జ్యూస్ is a juice secreted by liver. కాలేయం స్రవించిన ఒకనొక రసము, జీర్ణరసము, పైత్యరసం. కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే, దీని యొక్క పని ఏంటి అంటే కొవ్వుల తరలీకరణ. ఇట్ కన్వర్ట్స్ ద ఫ్యాట్స్ ఇంటూ ద స్మాల్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్. ఇట్ కన్వర్ట్స్ దెమ్ ఇంటూ స్మాల్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్. చిన్న చిన్న కొవ్వు రేణువులుగా మారుస్తుంది. దీన్నే కొవ్వుల తరలీకరణ అంటారు. కాబట్టి బైల్ జ్యూస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Pancreatic juice, it is secreted by pancreas. It contains an enzyme lipase which converts them into fatty acids. That's why this is the wrong answer. Intestinal juice, it is secreted by small intestine
It also contains lipase. It also converts the fats into fatty acids. That's why it is also wrong answer. All the above is not related to this one. Only the correct answer for this question is bile juice. Bile juice emulsifies the fats. బైల్ జ్యూస్ పైత్యరసము కొవ్వులను తరలీకరణ చేస్తుంది కాబట్టి ఇది సరైన సమాధానము. ద డైజెస్టివ్ జ్యూస్ విచ్ హ్యాస్ నో ఎంజైమ్స్. ద డైజెస్టివ్ జ్యూస్ విచ్ హ్యాస్ నో ఎంజైమ్స్. ఎంజైము లేనటువంటి జీర్ణరసం ఇది. ప్యాంక్రాటిక్ జ్యూస్ విచ్ హ్యాస్ 3 types of enzymes. దట్స్ వై ఇట్ ఈస్ ద రాంగ్ ఆప్షన్. ఇది క్లోమ రసంలో మనకు 3 రకాల ఎంజైమ్ ఉంటాయి కాబట్టి ఇది సరైన సమాధానము కాదు. బైల్ జ్యూస్. బైల్ జ్యూస్ ఈజ్ సెక్రెటెడ్ బై లివర్ విచ్ ఈస్ ద పర్ఫెక్ట్ ఆప్షన్ టు దిస్ వన్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ ఎంజైమ్స్. పైత్యరసంలో ఎలాంటి ఎంజైమ్లు లేవు. ఇది కొవ్వుల తరలీకరణ మాత్రమే చేస్తుంది కాబట్టి ఇది సరైన సమాధానము. ఇంటెస్టినల్ జ్యూస్. ఇది చిన్న ప్రేవుల్లో స్రవించబడేటువంటి జీర్ణరసము. ఇందులో కూడా ఎంజైమ్ ఉంటాయి కాబట్టి ఇది కూడా సరైన సమాధానము కాదు. ఇంటెస్టినల్ జ్యూస్ is secreted by small intestine. It also contains enzymes. That's why it is the not right option. All the above is not related to this one. That's why the correct option to this question is bile juice. సరైన సమాధానం ఏంటి అంటే పైత్యరసము. పైత్యరసము ఎంజైమ్ లేనటువంటి ఒకనొక జీర్ణ రసము. Pancreatic juice contains these enzymes. Pancreatic juice contains these enzymes. క్లోమరసంలో ఈ క్రింది ఎంజైమ్లు ఉంటాయి. ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్. Trypsin, both are present in pancreatic juice. Both acts on proteins and convert them into peptones and peptides. Pancreatic juice contains these enzymes. క్లోమరసంలో ఈ ఎంజైమ్లు ఉంటాయి. Pancreatic juice contains these enzymes. Trypsin, chymotrypsin is present in pancreatic juice. They acts on peptones and peptides, convert them into dipeptides. Trypsin మరియు chymotrypsin అనేటువంటి ఎంజైమ్లు క్లోమరసంలో ఉంటాయి. ఇవి పెప్టోన్ల పైన మరియు పెప్టైడ్ల పైన పనిచేసి దాన్ని డైపెప్టైడ్లుగా మారుస్తాయి. కాబట్టి ఇది సరైనదే. ఇట్స్ రైట్ వన్. నెక్స్ట్ లైపేజ్ అండ్ అమైలేజ్. లైపేజ్ మరియు అమైలేజ్ కూడా క్లోమరసంలో ఉండి లైపేజ్ కొవ్వులపైన పనిచేసి వాటిని మోనోగ్లిసరైడ్లుగా మారుస్తుంది. అదేవిధంగా అమైలేజ్ పాలిసాకరైడ్లను పనిచేసి వాటిని డైసాకరైడ్లుగా మారుస్తుంది. ఈ రెండు కూడా క్లోమరసంలో ఉన్నటువంటి ఎంజైమ్సే. ఇది కూడా రైట్ ఆన్సర్. Pancreatic juice contains lipase and amylase which lipase acts on fats and convert them into monoglycerides, and amylase acts on polysaccharides and convert them into disaccharides. That's why this is also correct option. Trypsin and lipase, these two also secreted by the pancreas. ట్రిప్సిన్ మరియు లైపేజ్ కూడా క్లోమరసంలో ఉంటాయి కాబట్టి ఇది కూడా సరైన సమాధానమే. కానీ ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ both 1 and 2 the final answer which is correct. Why? Because this lipase is also covered in the second option, trypsin covered in the first option. Trypsin మొదటి ఆప్షన్లో, లైపేజ్ రెండో ఆప్షన్లో మనకు వచ్చినాయి కాబట్టి నాలుగో దాన్ని సరైన సమాధానంగా మనము తీసుకోవచ్చు. The acid present in gastric juice is జఠర రసంలో ఉన్నటువంటి ఆమ్లం ఏది? నైట్రిక్ ఆసిడ్
Wrong option. Sulfuric acid. Wrong option. Hydrochloric acid is the correct option. Acetic acid is wrong option. నైట్రిక్ యాసిడ్ నత్రిక ఆమ్లము సరైనది కాదు. సల్ఫ్యూరిక్ ఆమ్లము సరైనది కాదు. హైడ్రోక్లోరిక్ ఆమ్లము సరైనటువంటి సమాధానము. ఎస్టిక్ ఆమ్లం సరైనది కాదు. జఠరసంలో ఉన్నటువంటి ఎంజైమ్ జఠరసంలో ఉన్నటువంటి ఆమ్లం ఏది అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లము. జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఆమ్లము హైడ్రోక్లోరిక్ ఆమ్లం. కైమ్ అనగా పార్షియల్లీ డైజెస్టెడ్ ఫుడ్, పాక్షికంగా జీర్ణమైన ఆహారము. పార్షియల్లీ డైజెస్టెడ్ ఫుడ్ పాక్షికంగా జీర్ణమైన ఆహారము. అన్డైజెస్టెడ్ ఫుడ్ జీర్ణం కానటువంటి ఆహారము. అబ్జార్బ్డ్ ఫుడ్ శోషించుకున్నటువంటి ఆహారము. సాలిడ్ ఫుడ్ ఘనాహారం. Among these four options, the first option is the correct option. నాలుగిట్లో మొదటి సరైన సమాధానం పార్షియల్లీ డైజెస్టెడ్ ఫుడ్. కైమ్ is partially digested food. In which part of the alimentary canal digested food is absorbed? In which part of the alimentary canal digested food is absorbed? జీర్ణనాళంలో ఏ ప్రాంతంలో జీర్ణమైన ఆహార పదార్థము శోషణ చేసుకోబడుతుంది? Stomach is the middle part of the alimentary canal where more food material gets digested. That's why it is wrong answer. జీర్ణాశయంలో ఎక్కువ జీర్ణక్రియ జరిగేటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ మనకు ఆహార శోషణ అనేది జరగదు. ఇది సరైన సమాధానము కాదు. మౌత్ నోరు ఇది ప్రారంభ భాగం కాబట్టి ఇక్కడ కూడా ఆహారం యొక్క శోషణ అనేది జరగదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. మౌత్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ ఇన్ alimentary canal. That's why there is no absorption of food material. That's why it's a wrong answer. Large intestine is meant for absorbing the excess water and some nutrients, minerals from the undigested food material. That's why it is also the wrong option. పెద్దపై అనేది నీటిని, పోషక పదార్థాలను మరియు ఖనిజ లవణాలను గ్రహించడానికి భాగం కాబట్టి జీర్ణం ఆహార పదార్థాలను గ్రహించడానికి భాగం కాబట్టి ఇది కూడా సరైన సమాధానము కాదు. చివరి ఆప్షన్ స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేగు ఇది సరైన సమాధానం. ఎందుకంటే ఇక్కడ ఆంత్రచూషకాల ద్వారా జీర్ణమైన ఆహార పదార్థము శోషణ గావించబడుతుంది. స్మాల్ ఇంటెస్టైన్ ఇస్ రైట్ ఆప్షన్ వేర్ ద digested food gets absorbed through the microvilli which are present in the small intestine. Through the microvilli the digested food is get absorbed. The longest part of the alimentary canal is ఆహార నాళంలో మనకు అతి పొడవైన భాగం ఏది? స్మాల్ ఇంటెస్టైన్ it is approximately 6 to 7 meters long. చిన్న ప్రేగు అనేది 6 నుంచి 7 మీటర్ల పొడవు ఉండేటువంటి ఒకనొక భాగం, జీర్ణనాళంలోని భాగం. లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద ప్రేగు అప్రాక్సిమేట్లీ ఇట్ ఈజ్ 1.5 meters long. పెద్ద ప్రేగు అనేది 1.5 మీటర్ల పొడవు ఉండేటువంటి ఒకనొక భాగము. ఒసఫాగస్ ఆహార వాహిక అనేది దాదాపుగా 25 సెంటీమీటర్ల పొడవు ఉండేటువంటి భాగం. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 25 centimeters long. Stomach is a part which approximately 30 centimeters length, which has approximately 30 meters length. 30 సెంటీమీటర్ల పొడవు ఉండేటువంటి ఒకనొక భాగము జీర్ణాశయం. కాబట్టి ఈ నాలుగిట్లో చూస్తే మనకు స్మాల్ ఇంటెస్టైన్ ఇస్ ద రైట్ ఆన్సర్ విచ్ ranges from 6 to 7
మీటర్స్. దీని యొక్క పొడవు అత్యధికంగా ఉంటుంది. స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ ద లాంగెస్ట్ పార్ట్ ఇన్ ద alimentary canal. Most of the water present in the undigested food is absorbed in. Most of the water present in the undigested food is absorbed in. జీర్ణం కాని ఆహార పదార్థంలో ఉన్నటువంటి నీరులో అధిక భాగము శోషణ జరిగేటువంటి ప్రాంతం స్టమక్. ఇట్ ఈస్ మెంట్ ఫర్ డైజెస్టింగ్ ద ఫుడ్ మెటీరియల్స్, దట్స్ వై ఇట్ ఈస్ ద రాంగ్ ఆప్షన్. స్టమక్ అనేది ఆహారం యొక్క జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇది సరైనది కాదు. లార్జ్ ఇంటెస్టైన్, ఇట్ ఈస్ ద ఎండ్ పార్ట్ ఇన్ ద alimentary canal, hence it is the right option where minerals and water gets absorbed. లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద ప్రేవ్ అనేది ఆహార నాళంలో జీర్ణనాళంలో చివరి భాగం కాబట్టి అది సరైన సమాధానం. అక్కడ నీరు మరియు ఖనిజ లవణాలు శోషణ గావించబడతాయి. స్మాల్ ఇంటెస్టైన్, ఇట్ ఈస్ ఆల్సో ఏ పార్ట్ వేర్ ద ఫుడ్ గెట్ డైజెస్టెడ్, దట్స్ వై ఇట్స్ రాంగ్ ఆప్షన్. చిన్న ప్రేవులో కూడా ఆహారం జీర్ణమవుతుంది కాబట్టి ఇది సరైన సమాధానము కాదు. మౌత్, ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద alimentary canal, దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆప్షన్. మరి నోటిలో కూడా ఆహారం కొంతవరకు జీర్ణమవుతుంది కాబట్టి ఇది కూడా సరైన సమాధానము కాదు. ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ large intestine is the correct option, which absorbs water from the undigested food material. We feel bilious or liverish. 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 మనము పైత్యం అయినట్టుగా ఎందుకు అనిపిస్తుంది మనకు? When we eat rich meals several days. When we eat rich meals several days. Rich means high fats and high fried, high calorified food material, పిస్తా etc. మనము అధిక పోషక విలువలు కలిగిన పదార్థాలు ఎక్కువ రోజులు తీసుకున్నట్టయితే మనకు లివరిష్ ఆర్ బైలియస్ పైత్యమైనట్టుగా అనిపిస్తుంది. ఇది రైట్ ఆన్సర్. వెన్ వీ ఈట్ మాల్ న్యూట్రిషన్ ఫుడ్, పోషకాలు లేని ఆహార పదార్థం తీసుకున్నట్టయితే మనకు బైలియస్గా అనిపిస్తుంది. దిస్ ఈజ్ రాంగ్ ఆప్షన్. వెన్ వీ ఈట్ ఫ్యాట్ ఫుడ్ ఫర్ ఫ్యూ డేస్, కొద్ది రోజులు మాత్రమే కొవ్వులు కలిగిన ఆహార పదార్థం తీసుకున్నట్లయితే బైలియస్గా అనిపిస్తుంది. ఇది కూడా రాంగ్ ఆప్షన్. వెన్ వీ డు నాట్ ఈట్ ఎనీథింగ్, ఏమి తినట్లయితే మనకు బైలియస్గా అనిపిస్తుంది. ఇది కూడా రాంగ్ ఆప్షన్. ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ వెన్ వీ ఈట్ రిచ్ మీల్స్ సెవరల్ డేస్. ఎక్కువ రోజులు అధిక పోషకాలు కొవ్వులతో కూడినటువంటి పదార్థాలు తీసుకున్నట్టయితే మనకు పైత్యం అన్నట్టుగా అనిపిస్తుంది. వీ ఫీల్ లివరిష్ ఆర్ బైలియస్ వెన్ వీ ఈట్ రిచ్ మీల్స్ ఫర్ several days. Rich meals for several days. We can avoid indigestion by మనము అజీర్ణాన్ని ఈ విధంగా తప్పించుకోవచ్చు. హ్యావింగ్ సింపుల్ వెల్ బ్యాలెన్స్డ్ డైట్, సాధారణమైన సంపూర్ణ ఆహారాన్ని మనము గ్రహిస్తే దీని నుంచి తప్పించుకోవచ్చు, అజీర్ణం నుంచి తప్పించుకోవచ్చు. కరెక్ట్ ఆప్షన్. ఈటింగ్ ఫుడ్ ఇన్ ఏ లీజర్లీ మేనర్, తీరికగా నిదానంగా ఆహార పదార్థాన్ని తినడం ద్వారా కూడా మనము అజీర్ణం నుండి తప్పించుకోవచ్చు. ఇట్ ఇస్ ఆల్సో రైట్ ఆన్సర్. థరోలీ మాస్టికేటింగ్ ఫుడ్, నిదానంగా బాగా నమిలి తినడం ద్వారా మనము అజీర్ణం నుండి తప్పించుకోవచ్చు. ఇట్స్ ఆల్సో రైట్ ఆన్సర్. బై మాస్టికేటింగ్ థరోలీ, బై చూయింగ్ థరోలీ. యూ హ్యావ్ టు ఈట్ ద ఫుడ్ బై చూయింగ్ థరోలీ. బాగా నమిలి మింగడం ద్వారా కూడా మనము అజీర్ణం నుండి తప్పించుకోవచ్చు. వీ క్యాన్ గెట్ ఇట్ ఆఫ్ ఇండైజెషన్ బై టేకింగ్ ద
well-balanced diet, and also by eating leisurely and by masticating food properly. All these three are correct options. Hence, the right option for this question is all the above is the correct option for this question. దీనికి పైవన్నీ అనేది సరి అయిన సమాధానం. Duodenal ulcers occur more often in busy people like. Duodenal ulcers occur more often in busy people like. ఎక్కువ పని ఒత్తిడిలో ఉండేటువంటి వారిలో డ్యూయోడెనల్ అల్సర్స్ అగుపిస్తాయి. డాక్టర్స్, స్కూల్ మాస్టర్స్, వైద్యులు మరియు ఉపాధ్యాయులు. మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, పార్లమెంట్ సభ్యులు. స్టాక్ బ్రోకర్స్ అండ్ బిజినెస్ మెన్, ఎగ్జిక్యూటివ్స్, స్టాక్ బ్రోకర్లు మరియు వ్యాపారస్తులు. ఆల్ ద అబవ్ పై వారందరూ. ఈ పైన చెప్పిన ముగ్గురు కూడా డాక్టర్స్, స్కూల్ మాస్టర్స్, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, స్టాక్ బ్రోకర్స్, బిజినెస్ మెన్. ఆల్వేస్ when they are busy, they suffer from duodenal ulcers. Why? Because due to their busy, they do not follow the healthy habits. They have more stress and they eat the food material irregularly. They have bad habits just like smoking or drinking alcohol or coffee, and they eat fast foods. వీరు ముగ్గురు కూడా పై చెప్పిన ముగ్గురు కూడా ఏం చేస్తారంటే అధికంగా పని ఒత్తిడిలో ఉండడం మూలంగా duodenal ulcers occur more often in busy people like. డ్యూయోడెనల్ అల్సర్స్ ఎక్కువగా పని ఒత్తిడిలో ఉండేవారిలో అగుపిస్తాయి. ఇలాంటి వారిలో అగుపిస్తాయి. డాక్టర్స్, స్కూల్ మాస్టర్స్, వైద్యులు మరియు ఉపాధ్యాయులు. మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు. స్టాక్ బ్రోకర్స్ అండ్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్, స్టాక్ బ్రోకర్లు మరియు వ్యాపారస్తులు. ఆల్ ద అబవ్ పై వారందరూ. దీనికి సరైన సమాధానము రైట్ ఆన్సర్ ఇస్ ఆల్ ద అబవ్. పై వారందరూ సరైన సమాధానము. ఎందుకంటే ఈ డ్యూయోడెనల్ అల్సర్స్ ఎవరిలో వస్తాయి ఎక్కువగా అంటే ఎవరైతే సరైనటువంటి ఫుడ్ తీసుకోరో, హూ ఈట్ ఫాస్ట్ ఫుడ్స్ అండ్ హూ ఫాలో irregular eating habits, who are in high stress, who have bad food habits, and also who smoke or drink coffee or alcohol excessively. ఎవరైతే అధికంగా ఆల్కహాల్ కానీ కాఫీ కానీ సేవిస్తారో, ఎవరైతే సరైన ఆహారపు అలవాట్లు కలిగి ఉండరో, ఎవరైతే ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడతారో, ఎవరైతే అధిక మానసిక ఒత్తిడిలో ఉంటారో, ఎవరైతే సరైన క్రమ పద్ధతి ప్రకారము ఆహార పదార్థం తీసుకోరో వారిలో డ్యూయోడెనల్ అల్సర్స్ మనం సాధారణంగా గమనిస్తాము. The reasons for malnutrition in our country are మన దేశంలో పోషకాహార లోపాన్ని కలిగినటువంటి కారణాలు ఏంటి? పూర్ హెల్త్, విల్ఫుల్ స్టార్వేషన్, అనారోగ్యము మరియు కావాలని తినకపోవడము, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ హ్యాబిట్స్, ఆహారము తయారు చేయడంలో కానీ లేకపోతే ఆహారంలోని పోషక విలువల సంబంధం కానీ పరిజ్ఞానం లేకపోవడము, సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ఆర్థిక మరియు సామాజిక కారణాలు. ఈ మూడు కూడా సరైన సమాధానమే. దట్ ఈస్ పూర్ హెల్త్ అండ్ విల్ఫుల్ స్టార్వేషన్ ఈజ్ వన్ రీజన్ ఫర్ malnutrition. Lack of awareness is another reason. Socio-economic factors is another reason. Hence the correct option for this is all the above. పై వన్ సరైన సమాధానము. This disease is due to deficiency of proteins and calories. This disease is due to deficiency of proteins and
కలరీస్. ప్రోటీన్లు మరియు కెలరీల లోపం వల్ల కలిగేటువంటి వ్యాధి ఏది? ప్రోటీన్లు మరియు కెలరీల లోపం వల్ల కలిగేటువంటి వ్యాధి ఏది? క్వాషియార్కర్. దిస్ డిసీజ్ caused due to deficiency of proteins. ఇది ప్రోటీన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి క్వాషియార్కర్, కాబట్టి ఇది సరైన సమాధానము కాదు. మెరాస్మస్ is the correct answer, which is caused due to deficiency of proteins and calories. ప్రోటీన్లు మరియు కెలరీల లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి మెరాస్మస్, కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్. Obesity is a disease which is caused due to consuming high calorified food material. ఎక్కువ పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వచ్చేటువంటి వ్యాధి ఒబెసిటీ, కాబట్టి ఇది సరైనది కాదు. పెలాగ్రా is also not correct option. Why? Because it is also a disease caused to the skin. It is a disease related to the skin, where the skin appears scaly and we develop red patches on the skin. శరీరం పైన సూర్యరశ్మి సోకే భాగాల్లో ఎర్రటి మచ్చలు కావడము, తర్వాత చర్మం పొలుసులుగా మారడం దీని యొక్క లక్షణం, కాబట్టి ఇది కూడా సరైనది కాదు. ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ వన్ ఈజ్ మెరాస్మస్. మెరాస్మస్ ఇస్ ద disease which is caused due to the deficiency of proteins and calories. Deficiency of thiamine causes. థైమిన్ B1 విటమిన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి ఏది? గ్లాసైటిస్, నోటిపూత. ఇది B12 లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి, ఇది సరైనది కాదు. స్కర్వీ, ఇది విటమిన్ సి లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి, ఇది కూడా సరైనది కాదు. అనీమియా, ఇది విటమిన్ ఏ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి, కాబట్టి ఇది కూడా సరైనది కాదు. బెరిబెరి, ఇది సరైన సమాధానము. బెరిబెరి ఈజ్ ద రైట్ ఆన్సర్, విచ్ ఇస్ కాల్డ్ డ్యూ టు ద deficiency of thiamine, in which there is, what happens, what are the symptoms of this one? There is the swelling in legs or paralysis, fast breathing and also fast heartbeat. These are the symptoms of beriberi. Hence the deficiency disease which is caused due to the deficiency of thiamine is beriberi. It is the right. Glossitis is the deficiency disease due to vitamin. గ్లాసైటిస్, నోటిపూత అనేది ఈ విటమిన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి. రిబోఫ్లావిన్, which is B2 vitamin, it affects the glossitis. రిబోఫ్లావిన్ అనేది లేకపోవడం వల్ల మనకు గ్లాసైటిస్ అనేటువంటి వ్యాధి, నోటిపూత వ్యాధి వస్తుంది. నియాసిన్ is B3 vitamin. It doesn't affect it. It causes pellagra. That's why wrong answer. Pyridoxine is vitamin B6. It also wrong option. Cyanocobalamin, which is B12. It is also a wrong option. Hence, the right option for glossitis disease is the lack of riboflavin or deficiency of riboflavin. The vitamin which helps in healing of wounds and fracture of bones is. గాయాలు నయం కావడంలో మరియు ఎముకలు వేరైన ఎముకలు అతుక్కోవడంలో మనకు ఉపయోగపడేటువంటి ఒకానొక విటమిన్ ఏది? విటమిన్ కే. ఇది రక్త స్కందనను అడ్డుకునేటువంటి విటమిన్, కాబట్టి it stops the blood clotting. That's why it is the wrong answer. Vitamin C is the right answer. It heals the wounds quickly. ఇది సరైన సమాధానము. ఇది గాయాలను త్వరగా మాన్పడానికి ఉపయోగపడుతుంది, కాబట్టి విటమిన్ సి సరైన సమాధానము. విటమిన్
విటమిన్ డి. ఇది ఎముకల పటిష్టానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇది కూడా సరైన సమాధానము కాదు. ఇట్ ఈస్ మెంట్ ఫర్ స్ట్రాంగ్ బోన్స్. విటమిన్ ఏ, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఐ డిసీజెస్. దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. విటమిన్ ఏ కంటి సంబంధ వ్యాధులను రాకుండా చూస్తుంది కాబట్టి ఇది కూడా సరైన సమాధానము కాదు. ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ ఈజ్ విటమిన్ సి, విచ్ హెల్ప్స్ హీలింగ్ wounds quickly and fracture of bones. The vitamin required for the synthesis of nucleic acid is న్యూక్లిక్ ఆమ్లాల తయారీకి అవసరమైన విటమిన్ టోకోఫెరాల్, ఫోలిక్ యాసిడ్, ఫోలిక్ ఆమ్లము, సైనకోబాలమిన్, రిబోఫ్లావిన్. విటమిన్ కేంద్రక ఆమ్లాల ఉత్పత్తికి ఉపయోగపడే విటమిన్ ఫోలిక్ యాసిడ్. Folic acid is the right answer. Folic acid is the right answer, which is useful for synthesis of nucleic acids. This vitamin is known as anti-sterility vitamin. This vitamin is known as anti-sterility vitamin. వంధ్యత్వ నిరోధక విటమిన్ అని దేన్ని అంటాము? వంధ్యత్వ నిరోధక విటమిన్ అని దేని అంటాము? విటమిన్ ఏ, విటమిన్ B12, విటమిన్ B12, విటమిన్ కే, విటమిన్ ఈ. వంధ్యత్వ నిరోధక విటమిన్ దేని అంటామంటే ఆన్సర్ ఇస్ విటమిన్ ఈ. విటమిన్ ఈ అనేది రైట్ ఆన్సర్. విటమిన్ ఈ లోపం వల్ల సంతాన సంబంధమైనటువంటి సమస్యలు వస్తాయి. దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ as anti-sterility vitamin. Vitamin E is anti-sterility vitamin. Why? Because due to the lack of this vitamin, we get the problems which are related to reproduction. Pernicious anemia occurs due to the deficiency of హానికరమైన రక్తహీనత దీని లోపం వల్ల వస్తుంది. విటమిన్ B6, విటమిన్ B12, విటమిన్ B12, విటమిన్ B3, విటమిన్ B2, విటమిన్ B3. Right option is vitamin B12. Vitamin B12, which is called as cyanocobalamin. This is the reason for pernicious anemia. Fat soluble vitamins are కొవ్వుల్లో కరిగే విటమిన్లు ఇవి. విటమిన్ ఏ రైట్ ఆప్షన్. విటమిన్ ఏ రైట్ ఆప్షన్. విటమిన్ బి రాంగ్ ఆప్షన్. విటమిన్ బి అండ్ సి ఈజ్ రాంగ్ ఆప్షన్. విటమిన్ ఏ, డి, ఈ, కే. విటమిన్ ఏ, డి, ఈ, కే ఈజ్ రైట్ ఆప్షన్. Vitamin A, B, C. This is also wrong option. Why? Because B and C does not dissolve in the fats. Hence, the correct option for this one is third option, that is vitamin A, D, E, K. Also, the first one is right, but it is there in the third one. That's why the third option is the right option. మూడోది విటమిన్ A, D, E, K అనేది కొవ్వులో కరిగే విటమిన్లకు సరైన సమాధానము. In these animals, small intestine is the longest part in digestive system. In these animals, small intestine is the longest part in digestive system. ఈ క్రింది జీవుల్లో వేనిలో అతి పొడవైన చిన్న ప్రేగు ఉంటుంది. కార్నివోర్స్ మాంసాహారులు ఇస్ సరైన సమాధానం కాదు. కార్నివోర్స్ ఇస్ నాట్ ద రైట్ ఆన్సర్. హెర్బివోర్స్ శాకాహారులు, ఇట్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆమ్నివోర్స్ ఉభయాహారులు, దిస్ ఆల్సో రాంగ్ ఆప్షన్.
All the above is also wrong option. Herbivores is the right option. Why? Because they have to digest the complex sugar, which is called as cellulose. Cellulose should be digested in the herbivores. Hence, they have the longest small intestine to digest the cellulose. That's why herbivores is the correct option. హెర్బివోర్స్ అనేవి ఏం చేస్తాయంటే ఈ శాకాహారుల్లో సెల్యులోజ్ అనేటువంటి కఠినమైనటువంటి సంక్లిష్టమైనటువంటి చక్కెర జీర్ణం కావాలి కాబట్టి అందుకోసం ఈ సెల్యులోజ్ అనేది జీర్ణం కావడానికి వీటిలో పొడవైనటువంటి స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేవు ఉంటుంది. హెర్బివోర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద ఆర్గానిజం హ్యావింగ్ పారాసిటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ పరాన్న జీవన విధానం కలిగినటువంటి జీవి. పరాన్న జీవ పోషణ కలిగినటువంటి జీవి. ద ఆర్గానిజం హ్యావింగ్ పారాసిటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. యూగ్లినా ఇది అప్రాక్సిమేట్లీ ఆటోట్రాఫ్. ఇది స్వయం పోషకము దాదాపుగా కాబట్టి యూగ్లినా సరైన సమాధానము కాదు. పెనిసిలియం ఇది ఫంగస్ కాబట్టి ఇది హెట్రోట్రాఫ్, అది కూడా సాప్రోఫైటిక్ కాబట్టి ఇది కూడా సరైన సమాధానము కాదు. ఇది పరాన్నజీవి కాదు. ఇది పరపోషకము మరియు సాప్రోఫైట్ పూతికాహార జీవి కాబట్టి ఇది సరైన సమాధానము కాదు. పెన్సిలియం ఫంగస్ శిలీంధ్రం కాబట్టి. ప్లాస్మోడియం వైవాక్స్ ఇది సరైన సమాధానము. ప్లాస్మోడియం అనేది సరైన సమాధానము. వై? బికాజ్ ఇట్ ఈస్ ద heterotrophic organism and also which leads parasitic life in the human being. ఇది ఏం చేస్తుంటే మానవుల్లో పరాన్న జీవన విధానాన్ని కొనసాగిస్తుంది. పరాన్నజీవిగా మానవుడి శరీరంలో ఉంటూ మానవుడి శరీరానికి హాని కలిగించడానికి సహకరిస్తుంది కాబట్టి దీన్ని సరైన సమాధానంగా తీసుకోవచ్చు. ఇట్ ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ పారాసిటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ విచ్ ఈస్ ప్లాస్మోడియం వైవాక్స్. Paramecium is also, it's not right option, it is a wrong option. Why? Because it is a heterotroph and holozoic nutrition. ఇది హెట్రోట్రాఫ్ పరాభక్షకము, స్వయం పోషకము పరాపోషకము మరియు ఇది జాంతాభక్షం చేస్తుంది కాబట్టి ఇది కూడా సరైన సమాధానము కాదు. రైట్ ఆప్షన్ ఇస్ ప్లాస్మోడియం. Which of the following organisms take the food by parasitic nutrition? Which of the following organisms take the food by parasitic nutrition? క్రింది వాటిలో పరాన్న జీవ పోషణ విధానంలో ఆహారం గ్రహించేటువంటి జీవులేవి? ఈస్ట్ ఈస్ ద రాంగ్ ఆప్షన్. వై? బికాజ్ ఇట్ ఈస్ ఎ సాప్రోఫైట్. ఈస్ట్ సరైన సమాధానం కాదు, ఎందుకంటే అది పూతికాహార భక్షణ చేస్తుంది. నిర్జీవ పదార్థంపై ఆధారపడి ఆహారాన్ని గ్రహిస్తుంది. మష్రూమ్ ఇస్ ఆల్సో రాంగ్ ఆప్షన్. వై? బికాజ్ ఇట్ ఆల్సో పెర్ఫార్మ్స్ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. ఇది కూడా పూతికాహార భక్షణ చేస్తుంది కాబట్టి ఇది కూడా సరైన సమాధానము కాదు. కస్కోటా ఇస్ ద రైట్ ఆన్సర్ విచ్ డిపెండ్స్ అపాన్ host plant for sake of getting the nutrients through the హాస్టోరియా ద్వారా పోషక పదార్థాలు అతిథేయ మొక్క నుంచి గ్రహిస్తుంది కాబట్టి కస్కుట ఒక పరాన్నజీవ మొక్క. లీచ్ ఈజ్ ఆల్సో ద రైట్ ఆప్షన్ ఫర్ పారాసిటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. పరాన్నజీవ పోషణలో జలగ కూడా ఒకనొక ఉదాహరణగా తీసుకోవచ్చు. జలగ సకశేరుకాల యొక్క రక్తాన్ని పీల్చి జీవిస్తుంది కాబట్టి ఇది కూడా పరాన్నజీవి కాబట్టి దీనికి రైట్ ఆప్షన్ ఏంటంటే థర్డ్ అండ్ ఫోర్త్ ఆర్ కరెక్ట్ ఆప్షన్స్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ టేక్ ద ఫుడ్ బై పారాసిటిక్ న్యూట్రిషన్?
Cuscuta and leech. Cuscuta is a plant, leech is an animal. The rate of photosynthesis is not affected by. The rate of photosynthesis is not affected by. కిరణ్ సంయోగక్రియ దీని ద్వారా ప్రభావితం కాదు. కిరణ్ సంయోగక్రియ రేటు దీని ద్వారా ప్రభావితం కాదు. దీని ద్వారా లైట్ ఇంటెన్సిటీ, కాంతి తీవ్రత. లైట్ ఇంటెన్సిటీ, కాంతి తీవ్రత. కాంతి తీవ్రత అనేది దీన్ని ప్రభావితం చేస్తుంది. లైట్ ఇంటెన్సిటీ అఫెక్ట్స్ ద photosynthesis. Why? Because when there is the more sunlight, it is directly proportional to the sunlight. సన్లైట్ అధికంగా ఉన్నప్పుడు కిరణ్ సంయోగక్రియ జరుగుతుంది. కాబట్టి ఇది సరైన సమాధానము కాదు. హ్యూమిడిటీ ఆర్ద్రత. ఇది కిరణ్ సంయోగక్రియ ఎలాంటి పాత్ర కిరణ్ సంయోగక్రియ కావాల్సిన మనకి ఏంది 4 కారకాలు కావాలి. 4 factors are required for performing the photosynthesis. Those are sunlight, chlorophyll, carbon dioxide, water. Humidity doesn't take any role. That's why it is the correct answer. It does not affect the photosynthesis. Temperature is also wrong option. Why? Because at the optimum temperature there are some enzymes in the chloroplast. Those are rubisco, ribulose 1,5, bis, ribulose 1,5, bis carboxylase enzyme. Ribulose 1,5 bis bisulfate. Ribulose 1,5 biphosphate carboxylase enzyme is there. Biphosphate carboxylase enzyme is there, which is secreted more during the temperature, which depends upon the temperature. That's why it is also wrong option. CO2 concentration, it is a main factor in the photosynthesis. That's why it is also wrong option. The first option, which does not affect the photosynthesis, is humidity, is the right answer. Ardrata. A plant is kept in dark cupboard for about 48 hours before conducting an experiment on photosynthesis. Is a plant is kept in dark cupboard for about 48 hours before conducting any experiment on photosynthesis. ఏదైనా కిరణ్ సంయోగక్రియకు సంబంధించిన ప్రయోగం జరిపే సమయంలో మొక్కను 48 గంటల వరకు చీకటి గదిలో ఎందుకు ఉంచుతారు? రీజన్ ఈజ్ టు రిమూవ్ క్లోరోఫిల్. దాంట్లో ఉన్నటువంటి పత్రహార్థాన్ని తొలగించడానికి. ఇట్ ఈస్ రాంగ్ ఆప్షన్. ఇది సరైనది కాదు. రిమూవ్ స్టార్చ్ ఫ్రమ్ లీవ్స్. ఆ పత్రాల్లో ఉన్నటువంటి పిండి పదార్థాన్ని తొలగించడానికి. ఇట్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. ఎన్ష్యూర్ నో ఫోటోసింథసిస్. కిరణ్ సంయోగక్రియ జరగలేదు అని చూపించడానికి. ఇది రాంగ్ ఆప్షన్. Ensure leaves are free from starch. It is also right option. We may write second and also fourth. Why? Because when we keep in the dark room, whatever the starch present in its leaves gets utilized by the plant for the sake of its metabolic activities, as there is no production of starch newly. కొత్తగా స్టార్చ్ తయారు కాలేదు కాబట్టి నిలువ ఉన్నటువంటి స్టార్చ్ అయితే, పిండి పదార్థం అయితే జీవక్రియలకు ఉపయోగించబడుతుంది. కాబట్టి దానిలో ఉన్న పిండి పదార్థం తొలగించబడుతుంది, రిమూవ్ చేయబడుతుంది. అట్లాగే దానిలో పిండి పదార్థం లేదు అని చూపించడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి 2 మరియు 4 రెండు సరైన సమాధానాలే.
ద డైజెస్టివ్ జ్యూస్ వితౌట్ ఎంజైమ్ ఈజ్. జీర్ణక్రియ ఎంజైములు లేనటువంటి జీర్ణరసము ఏది అంటే బైల్, రైట్ ఆన్సర్. పైత్యరసము. గ్యాస్ట్రిక్ జ్యూస్, జఠరసం, దీనిలో ఎంజైమ్ ఉంటాయి కాబట్టి రాంగ్ ఆప్షన్. ప్యాంక్రెటిక్ జ్యూస్, దీనిలో కూడా ఎంజైమ్ ఉంటాయి కాబట్టి ఇది కూడా రాంగ్ ఆప్షన్. సలైవా, దీనిలో కూడా ఎంజైమ్ ఉంటాయి కాబట్టి ఇది కూడా రాంగ్ ఆప్షన్. జీర్ణరసము ఎంజైమ్ లేని జీర్ణరసం ఏదంటే బైల్ మాత్రమే. బైల్ ఇస్ ద రైట్ ఆన్సర్. బైల్ ఇస్ ద రైట్ ఆన్సర్. పైత్యరసము సరి అయినది. In single-celled organisms, in single-celled animals, the food is taken by. ఏకకణ జీవుల్లో ఆహారం దీని ద్వారా గ్రహించబడుతుంది. ఏకకణ జీవుల్లో ఆహారం దీని ద్వారా గ్రహించబడుతుంది. ద ఎంటైర్ బాడీ సర్ఫేస్, ద ఎంటైర్ బాడీ సర్ఫేస్, శరీర ఉపరితలము ద్వారా, శరీర ఉపరితలం ద్వారా. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. శరీర ఉపరితలంలో ఏ భాగం నుంచి అయినా కానీ మనం ఆహారాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంది ఏకకణ జీవులు. ఉదాహరణకు అమీబా. మౌత్, దే డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ ఓరల్ పార్ట్. మౌత్ అనేది ప్రత్యేకంగా లేదు, ఒక పారామిషియం లాంటి జీవులు తప్ప. వాటిలో కూడా సైటోస్టోమ్ అని అంటాం, చిన్నగా మౌత్ లాంటి ఆర్గన్ ఉంది. టీత్, దంతాలు కూడా వీటిలో లేవు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆప్షన్. Vacuoles, vacuoles are empty spaces which are meant for a particular purposes. That's why it is also wrong option. Vacuoles కూడా సంకోచరిక్తికలు కూడా కాదు. ఏకకణ జీవుల్లో ఆహారము శరీర ఉపరితలం ద్వారా ఏ భాగం నుంచైనా తీసుకోబడుతుంది. ద ఫుడ్ క్యాన్ బి కన్జ్యూమ్డ్ బై ద సింగిల్ సెల్డ్ యానిమల్స్ త్రూ ద ఎంటైర్ బాడీ సర్ఫేస్. దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ టేక్స్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద ఎయిర్ ఫర్ ఫోటోసింథసిస్. మరి మొక్కలోని ఏ భాగం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ కిరణ సంయోగక్రియ కోసము గాలి నుంచి తీసుకోబడుతుంది? గాలి నుండి కార్బన్ డైఆక్సైడ్ మొక్కలోకి ఏ భాగం ద్వారా తీసుకోబడుతుంది? రూట్ హెయిర్. రూట్ హెయిర్ ఈజ్ రాంగ్ ఆప్షన్, విచ్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్ అండర్ ద సాయిల్, అండర్ గ్రౌండ్. దట్స్ వై ఇట్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. ఇట్ ఈస్ మెంట్ ఫర్ అబ్జార్బింగ్ వాటర్ అండ్ మినరల్స్. మూలకేశాలు, మూలకేశాలు అంటే దేనిలో ఉంటాయి? వేర్లు భూమి లోపల ఉంటాయి కాబట్టి ఇవి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోవడానికి ఉపయోగపడవు. వీటి యొక్క ప్రధానమైన పని ఏంటి అంటే నీటిని మరియు పోషకాలను, లవణాలను పీల్చుకోవడం మాత్రమే. స్టొమాటా. పత్రరంధ్రాలు, ఇట్ ఈస్ ద రైట్ ఆప్షన్. పత్రరంధ్రాలు ఇవి గాలి నుంచి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకోవడానికి ఉపయోగపడేటువంటి నిర్మాణాలు. స్టొమాటా ఆర్ ద organs which are meant for absorbing carbon dioxide from the air. Okay. Next, which are taking carbon dioxide from the air. Leaf veins, పత్ర ఈనెలు. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్. ఇది కూడా రైట్ కాదు, సరైనది కాదు. ఎందుకంటే ఈ పత్ర ఈనెలు అనేవి ఎందుకు ఉన్నాయి అంటే పదార్థాల రవాణా కోసం మాత్రమే ఉన్నాయి. దీస్ veins are meant for transporting the materials, that is food material and water, but not for taking the carbon dioxide. Sepals. Sepals is also wrong option. ఇవి ఆకర్షక పత్రాలు. ఇది కూడా సరైనది కాదు. ఎందుకంటే ఆకర్షక పత్రాల యొక్క పని ప్రత్యుత్పత్తిలో పాల్గొనడం మాత్రమే, దానికి సహకరించడం మాత్రమే. కాబట్టి ఇట్ ఇస్ రాంగ్ ఆప్షన్. Sepals are meant for helping the organism in reproduction only. Identify the saprophytic organisms. Identify the saprophytic organisms. పోతకార జీవులను గుర్తించుము. బ్యాక్టీరియా, బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు. ఇవి కొన్ని చాలా వరకు పూతికార జీవులే. ఇవి నిర్జీవ పదార్థాలపైన ఆధారపడి వాటి నుంచి ఆహారాన్ని, పోషకాలను గ్రహిస్తాయి. రైట్ ఆప్షన్. ఫంగస్, ఫంగై. శిలీంధ్రాలు, శిలీంధ్రాలు కూడా పూతికార జీవనం గడుపుతాయి. ఇవి కూడా డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిజమ్స్ పైన పనిచేస్తాయి. చనిపోయినటువంటి వ్యర్థ పదార్థాలపైన, కుళ్ళిపోయే పదార్థాల మీద ఆహారాన్ని తయారు చేసుకుంటాయి కాబట్టి ఇవి కూడా సరైనదే.
హ్యూమన్ బీయింగ్స్ హూ ఆర్ హోలోజాయిక్ ఆర్గానిజమ్స్. వీరు జాంతభక్షణ చేసేవాళ్ళు కాబట్టి ఇది సరైనది కాదు. నాలుగవది బ్యాక్టీరియా అండ్ ఫంగస్. ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. హెన్స్ వీ హ్యావ్ ద ఫస్ట్ ఆప్షన్ అండ్ సెకండ్ ఆప్షన్ ఇన్ ఇట్. దట్స్ వై సరైనది ఏంటి అంటే బ్యాక్టీరియా మరియు ఫంగస్. నాలుగో ఆప్షన్ సరైనది, విచ్ ఈస్ సాప్రోఫైటిక్ ఆర్గానిజం. ఎగ్జాంపుల్ సాప్రోఫైటిక్ ఆర్గానిజమ్స్ ఆర్ బ్యాక్టీరియా అండ్ ఫంగస్. ఆర్గానిజమ్స్ దట్ సింథసైజ్ దేర్ ఓన్ ఫుడ్ ఆర్ కాల్డ్. వాటి యొక్క ఆహారాన్ని అవే తయారు చేసుకున్న జీవులను ఏమంటారు? సాప్రోఫైట్స్, పుతికార జీవులు. ఇది పొరపాటు, తప్పు. ఎందుకు అంటే ఇవి డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిజమ్స్ నుంచి ఫుడ్ తయారు చేసుకుంటాయి. దే ప్రొడ్యూస్ దేర్ ఫుడ్ మెటీరియల్ ఫ్రమ్ డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్. మరి వ్యర్థ పదార్థాల నుంచి, చనిపోయిన ఆహార పదార్థాల నుంచి ఆహారం తయారు చేసుకుంటాయి కాబట్టి ఇవి కాదు. ఆటోట్రాఫ్స్, స్వయం పోషకాలు. ఇది సరి అయింది. ఇవి తమ ఆహారాన్ని తాము సొంతంగా సూర్యరశ్మి, పత్రహరితము, కార్బన్ డైఆక్సైడ్ నీటిని ఉపయోగించుకొని కిరణ్ క్రియ జరుపుకుంటాయి కాబట్టి ఇవి సరి అయినది. హెట్రోట్రాఫ్స్, పరపోషకాలు కాదు. ఆల్ ద అబోవ్ కాదు. ఆన్సర్ ఆటోట్రాఫ్స్, స్వయం పోషకాలు. Autotrophs are capable of producing these large compounds from very simple substances. స్వయం పోషకాలు ఈ క్రింద ఇచ్చినటువంటి సంక్లిష్ట పదార్థాలను తయారు చేసుకుంటాయి. సరళ పదార్థాల నుంచి ఈ దిగువ ఇచ్చిన సంక్లిష్ట పదార్థాలను తయారు చేసుకుంటాయి. ఇవి స్వయం పోషకాలు. Autotrophs are having the capacity to produce large compounds from these simple substances. What are the కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు. ఇవి సంక్లిష్టమైనటువంటి పదార్థాలు. రైట్ ఆన్సర్. ప్రోటీన్స్, మాంసకృతులు. దీస్ ఆర్ ఆల్సో కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్, కాంపౌండ్స్. రైట్ ఆన్సర్. లిపిడ్స్, దీస్ ఆర్ ఆల్సో లార్జ్ కాంపౌండ్స్, కొవ్వులు. రైట్ ఆన్సర్. హెన్స్ ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆల్ ద అబోవ్. పైవన్నీ సరైనదే. Carbohydrates, proteins and lipids are produced by utilizing the simple substances by the autotrophs. Autotrophs స్వయం పోషకాలు సరళ పదార్థాన్ని కార్బన్ డైఆక్సైడ్ నీటిని ఉపయోగించుకొని సంక్లిష్ట పదార్థాన్ని కార్బోహైడ్రేట్లను, మాంసకృతులను మరియు కొవ్వులను తయారు చేసుకుంటాయి. An equation for photosynthesis that was readily accepted and still widely used is formulated by. కిరణ సంయోగక్రియకు వాడేటువంటి సమీకరణాన్ని ఇచ్చినటువంటి శాస్త్రవేత్త ఎవరు? సిబి వాన్ నీల్ ఇది రైట్ ఆన్సర్. సిబి వాన్ నీల్ కిరణ సమీకరణ సమీకరణాన్ని, మనం వాడుతున్న కిరణ సమీకరణ సమీకరణాన్ని ఇచ్చారు. వాన్ హెల్మాంట్ ఇది రాంగ్ ఆప్షన్. ఎందుకంటే వాన్ హెల్మాంట్ ఏం చేశాడు? హీ ఎక్స్పెరిమెంటెడ్ అబౌట్ ద విల్లో ప్లాంట్ పైన పరిశోధన చేసి నీటి యొక్క అవసరాన్ని తెలియజేసింది కాబట్టి రాంగ్ ఆప్షన్. జాన్ ఇంజన్ హౌస్ ఇట్ ఈస్ ఆల్సో రైట్ ఆన్సర్. ఏం చెప్పింది మనకు అంటే, మనకు జాన్ ఇంజన్ హౌస్ ఏం చెప్పిందంటే జాన్ ఇంజన్ హౌస్ మనకు కిరణ్ సంయోగక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని చెప్పింది. ఆక్సిజన్ ఇస్ ఎవాల్వ్డ్ డ్యూరింగ్ ద photosynthesis. నెక్స్ట్ ఎంగల్మన్ is the person who told about the sunlight, that is red and blue rays in the light take part in photosynthesis actively. That's why these three are wrong. The right option is వాన్ నీల్ అనేది మాత్రమే సరైన సమాధానము. ఐడిన్ క్యాన్ బి యూజ్డ్ టు టెస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్. ఐడిన్ను ఉపయోగించి దీని యొక్క ఉపస్థితిని మనం తెలుసుకోవచ్చు. ఏం తెలుసుకోవచ్చు మనం అంటే, గ్లూకోజ్, చక్కెర. గ్లూకోజ్ ఈజ్ రాంగ్ ఆప్షన్. ఐడిన్తో గ్లూకోజ్ను పరీక్షించడం అనేది సాధ్యం కాదు. లైట్ ఇట్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్. స్టార్చ్ అంటే పిండి పదార్థాన్ని ఐడిన్తో పరీక్షించవచ్చు. ఎప్పుడైతే మనం పిండి పదార్థానికి ఐడిన్ కలిపినామో అది ఏ రంగుకు మారుతుంది?
నీలి నలుపు రంగులకు మారుతుంది. కాబట్టి it turns into blue black color. That's why it is the right answer. It is the test for starch. When we add iodine to the starch, it turns into blue black color. All above is wrong option. Right answer is starch. To test starch, we use the iodine. Iodine test proves that starch is present. Oxygen was discovered by. Oxygen కనుక్కున్నది ఎవరు? Lavoisier. Wrong option. Lavoisier, he named the oxygen. He named the oxygen. That's why it's the wrong answer. He expanded about the oxygen. Joseph Priestley. Joseph Priestley is the right answer. He discovered oxygen. He discovered oxygen. Engelmann is also wrong answer. Julius Van Sachs is also wrong answer. Julius Van Sachs discovered the chloroplast. క్లోరోప్లాస్ట్ గురించి చెప్పాను నేను. ఎంగల్మన్ ఏమో సన్లైట్లో నుండి బ్లూ రెడ్ రేస్ గురించి చెప్పాను. కాబట్టి వీళ్ళు ఇద్దరు లెవోయిజర్ ముగ్గురు కూడా సరైన సమాధానం కాదు. జోసెఫ్ ప్రిస్లీ డిస్కవర్ ద ఆక్సిజన్. జోసెఫ్ ప్రిస్లీ ఆక్సిజన్ కనుక్కున్నాడు. ఇది సరైన సమాధానం. Plants restore to the air whatever breathing animals and burning candles remove was hypothesized by. మొక్కలు జీవులు శ్వాసక్రియ ద్వారా వాడుకున్నటువంటి మరియు కొవ్వొత్తి మండడం ద్వారా వాడుకున్నటువంటి గాలిని తిరిగి భర్తీ చేస్తాయి అని ఎవరు సిద్ధాంతీకరించారు? ప్లాంట్స్ స్టోర్ ద ఎయిర్ వాట్ ఎవర్ యూజ్డ్ బై యానిమల్స్ అండ్ బర్నింగ్ థింగ్స్ అని ఎవరు చెప్పారు? లెవోయిజర్. లెవోయిజర్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. వాన్ హెల్మాంట్, ఇది కూడా రాంగ్ ఆప్షన్. జోసెఫ్ ప్రిస్లీ, ఇట్ ఈస్ ద రైట్ ఆప్షన్. హూ పెర్ఫార్మ్డ్ ఎక్స్పెరిమెంట్ by taking mint plant, a rat and a burning candle. He covered these three under the bell jar and he found that the candle is still burning and the rat is still alive. Why? Because there is the presence of mint plant. పుదీనా మొక్కను, చిట్టెలుకను మరియు మండుతున్న కొవ్వొత్తిని ఒక గంట జాడి కింద ఉంచి జోసెఫ్ ప్రిస్లీ గారు ప్రయోగం చేశారు. ఆ ప్రయోగంలో ఆయన నిరూపించింది ఏంటి అంటే కొవ్వొత్తి వెలగడానికి మరియు చిట్టెలుక బ్రతికుండడానికి కావాల్సినటువంటి గాలిని పుదీనా మొక్క ఇస్తుంది అని ఆయన నిరూపించారు. ఎందుకంటే అంతకుముందు చేసిన ప్రయోగంలో కొవ్వొత్తి ఆరిపోవడము, అదేవిధంగా ఎలుక చనిపోవడం జరిగింది. పుదీనా మొక్క ఉంచడం వల్ల ఇవి రెండు అలాగే కొనసాగుతున్నాయి. కాబట్టి దీనికి కారణము పుదీనా మొక్క అవి కోల్పోయినటువంటి గాలిని ఏదో ఇస్తుంది అని చెప్పి ఆయన నిరూపించాడు. ఇది రైట్ ఆప్షన్. జాన్ ఇంజన్ హౌస్ కూడా రాంగ్ ఆప్షన్. హూ hypothesized that the plants restore the air whatever utilized by the breathing animals and burning candles. That is, option is Joseph Priestley. Joseph Priestley చెప్పారు. ఇన్ ప్లాంట్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్ త్రూ. మొక్కల్లో వాయువుల యొక్క వినిమయం ఏ విధంగా జరుగుతుంది? దీని ద్వారా జరుగుతుంది. స్టొమాటా, పత్రరంధ్రాలు. ఎస్, ఇట్ ఈస్ ద రైట్ ఆప్షన్. లూజ్ టిష్యూ ఆన్ స్టెమ్. కాండం మీద ఉన్నటువంటి వదులుగా ఉండే కణజాలం. ఎస్, రైట్ ఆప్షన్. లూజ్ టిష్యూ ఆన్ రూట్. వేర్లో వదులుగా ఉండేటువంటి కణజాలం. ఇది కూడా రైట్ ఆప్షన్. హెన్స్ ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆల్ ద అబోవ్. పైవన్నీ సరైన సమాధానము. మొక్కల్లో వాయువుల వినిమయము పత్రరంధ్రాల ద్వారా, స్టెమ్లో ఉండే లూజ్ టిష్యూ ద్వారా, రూట్లో ఉండే లూజ్ టిష్యూ ద్వారా జరుగుతుంది. ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్లాంట్స్ త్రూ ద స్టొమాటా and loose tissue on the stem and also loose tissue on the root. For discharging leaves, the plant should be kept in dark for nearly. Discharging means remove the starch.
పత్రాల్లో ఉన్నటువంటి పిండి పదార్థాన్ని తొలగించడానికి మొక్కను చీకటిలో ఎన్ని రోజులు ఉంచాలి? దాదాపుగా ఎన్ని రోజులు ఉంచాలి? 1 day రాంగ్ ఆప్షన్. 2 days రైట్ ఆప్షన్. ఏ వీక్ రాంగ్ ఆప్షన్. 3 days రాంగ్ ఆప్షన్. ఎన్ని రోజులు ఉంచాలంటే దాన్ని 48 hours నియర్లీ వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ ద డార్క్ రూమ్ ఫర్ 48 hours. 48 గంటల వరకు, దాదాపు 2 రోజుల వరకు దాన్ని చీకటి గదిలో ఉంచాలి. The scientist who found that oxygen was released from hydrilla plant in bright sunlight. హైడ్రిల్లా మొక్క నుంచి ప్రకాశవంతమైన సూర్యరశ్మి సమక్షంలో ఆక్సిజన్ విడుదలవుతుందని నిరూపించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఎంగల్మన్ రాంగ్ ఆప్షన్. ఎంగల్మన్ రాంగ్ ఆప్షన్. జాన్ ఇంజన్హౌస్ రైట్ ఆప్షన్. వాన్ హెల్మాంట్ రాంగ్ ఆప్షన్. వాన్ సాక్స్ wrong option. Ingenhousz found that oxygen is evolved during the hydrilla plant. Oxygen is evolved when hydrilla plant is kept in the sunlight. సూర్యరశ్మిలో ఉంచినప్పుడు హైడ్రిల్లా మొక్క ఆక్సిజన్ విడుదల చేస్తుందని జాన్ ఇంజన్హౌస్ కనుగొన్నారు. The scientist who detected that the point of maximum photosynthesis will be at red and blue rays of light is. అత్యధిక గరిష్ట కిరణ సంయోగక్రియ ఎరుపు మరియు నీలం రంగు కాంతుల మధ్యనే జరుగుతుందని గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు? జాన్ ఇంజన్హౌస్ రాంగ్ ఆప్షన్. మెల్విన్ కాల్విన్ రాంగ్ ఆప్షన్. జాన్ ఇంజన్హౌస్ రాంగ్ ఆప్షన్. మెల్విన్ కాల్విన్ రాంగ్ ఆప్షన్. ఎంగల్మన్ రైట్ ఆప్షన్. పెలిటియర్ అండ్ కావెన్షో రాంగ్ ఆప్షన్. రాంగ్ ఆప్షన్. మనకు కిరణ్ సంయోగక్రియ అత్యధికంగా ఎరుపు మరియు నీలం రంగు కాంతుల మధ్యనే జరుగుతుందని చెప్పినటువంటి శాస్త్రవేత్త పేరు ఎంగల్మన్ డిటెక్టెడ్ దట్ ద హై rate of photosynthesis occurs during the red and blue rays only. Photosynthesis occurs in this part of the plant. మొక్కలోని ఈ భాగంలో కిరణ సంయోగక్రియ జరుగుతుంది. క్లోరోప్లాస్ట్ రైట్ ఆన్సర్. క్లోరోప్లాస్టుల్లో కిరణ సంయోగక్రియ జరుగుతుంది. మైటోకాండ్రియా రాంగ్ ఆప్షన్. ఎందుకంటే ఇవి శక్తిని మాత్రమే తయారు కణశక్తి ఆకారాలు. సైటోప్లాజం రాంగ్ ఆప్షన్. ఎందుకంటే ఇది కణశ్వాసక్రియ జరుగుతుంది. Mitochondria are powerhouses. Cytoplasm, cell respiration takes place. Ribosomes, wrong option. Why? Because it takes place only, it performs protein synthesis. ప్రోటీన్ల సంశ్లేషణకు మాత్రం ఉపయోగపడుతుంది రైబోజోమ్స్. కాబట్టి కిరణ సంయోగక్రియ జరిపేటువంటి కణాంగం ఏది అంటే క్లోరోప్లాస్ట్ ఆర్ ద ఆర్గనెల్లి, సెల్ ఆర్గనెల్లి which perform photosynthesis, not mitochondria, cytoplasm or ribosomes. Who extracted chlorophyll from leaves? పత్రాల నుంచి క్లోరోఫిల్ను ఎవరు తయారు చేశారు? పెల్టియర్ అండ్ కావెన్షో ఇస్ ద రైట్ ఆన్సర్. పెల్టియర్ మరియు కావెన్షో అనే ఇద్దరు శాస్త్రవేత్తలు పత్రాల నుంచి పత్రహరితాన్ని తయారు చేశారు, సంగ్రహించారు. ఇంజన్హౌస్ అండ్ ఎంగల్మన్ రాంగ్ ఆన్సర్. వాన్ హెల్మాంట్ అండ్ వాన్ సాక్స్ రాంగ్ ఆన్సర్. Lavoisier and Priestley wrong answer. Right answer is Peltier and Cavendish. Green colored pigment present in leaves is called. మొక్కల్లో ఉండేటువంటి పత్రాల్లో ఉండేటువంటి ఆకుపచ్చని వర్ణకం ఏది? పత్రాల్లో ఉండే ఆకుపచ్చని వర్ణకం ఏది? గ్రీన్ కలర్డ్ పిగ్మెంట్ ప్రజెంట్ ఇన్ లీవ్స్ ఈజ్ జాంథోఫిల్. రాంగ్ ఆప్షన్. జాంథోఫిల్ సరైన సమాధానం కాదు. ఎందుకంటే జాంథోఫిల్ ఈజ్ ఎల్లో ఇన్ కలర్. క్లోరోఫిల్ ఇట్ ఈస్ రైట్ ఆప్షన్. వై? క్లోరోఫిల్ ఈజ్ ద pigment which is green in color. Green colored pigment is chlorophyll. Keratin, wrong option. Why? Because it is orange colored pigment. Phycobilin is also wrong option.
Why? Because it is blue and green in color. Hence, chlorophyll is the right answer. Chlorophyll is the green colored pigment present in leaves. The organelles containing chlorophyll in plant cells are. The organelles containing chlorophyll in plant cells are. వృక్ష కణాల్లో పత్రహరితము కలిగినటువంటి కణాంగాలు. గాల్జీ అపేచస్ రాంగ్ ఆప్షన్. మైటోకాండ్రియా రాంగ్ ఆప్షన్. క్లోరోప్లాస్ట్ రైట్ ఆప్షన్. వాక్యూల్ రాంగ్ ఆప్షన్. వృక్ష కణాల్లో పత్రహరితం కలిగినటువంటి కణాంగాలు హరితరేణువులు. ద ఆర్గానెల్లీ which contain chlorophyll in plant cells are chloroplasts. Number of chloroplasts present in stomatal guard cells and ground tissues of plants are. స్టొమాటా పత్రరంధ్రంలోని రక్షక కణాల్లో మరియు గ్రౌండ్ టిష్యూలో ఉండేటువంటి హరితరేణుల యొక్క సంఖ్య ఎంత? 40 to 200 రాంగ్ ఆప్షన్. 20 to 100 రైట్ ఆప్షన్. 50 to 100 రాంగ్ ఆప్షన్. 50 to 200 wrong option. Number of chloroplasts present in stomatal guard cells and ground tissues of plants are 20 to 100. 20 నుంచి 100 వరకు ఉంటాయి, హరితరేణులు ఉంటాయి. Chloroplasts from plant cell were extracted in 1954 by 1954లో వృక్షకణం నుంచి క్లోరోప్లాస్ట్లను సంగ్రహించిన శాస్త్రవేత్త ఎవరు? Daniel. Chloroplasts from plant cells were extracted in 1954 by Daniel I. Arnold. Right answer. Daniel I. Arnold. Julius von Sachs, wrong option. Charles Darwin, wrong option. C.B. Van Niel, wrong option. క్లోరోప్లాస్ట్లను వృక్ష కణాల నుంచి తయారు చేసినటువంటి సంగ్రహించిన శాస్త్రవేత్త డేనియల్ ఐ. ఆర్నాల్డ్. Daniel I. Arnold in 1954 he extracted chloroplasts from the plant cells. Splitting of water molecules during photosynthesis is known as. కిరణ్ సమక్రియ జరిగే సమయంలో నీటి అణువు విచ్ఛిన్నం కావడాన్ని ఏమంటారు? నీటి అణువులు విడిపోవడాన్ని ఏమంటారు? ఎమల్సిఫికేషన్, తరళీకరణము. It is not related to this one. It is related to digestive system. Fats are emulsified. That's why it is wrong option. Emulsification is సరైనది కాదు, తరళీకరణ సరైనది కాదు. Photolysis is formed with two words. Photolysis. Lysis means division. Photo means light. In the presence of light, water molecule is dividing into two parts. Photo అంటే కాంతి, లైసిస్ అంటే విచ్ఛిన్నము. కాంతి సమక్షంలో నీటి అణువు రెండుగా విచ్ఛిన్నమవుతుంది కాబట్టి photolysis is right option. Electrolysis. It is also formed with two words. Electro means electricity. Lysis means division. విద్యుత్ ఉన్న సమక్షంలో జరుగుతుంది కాబట్టి దీన్ని విద్యుత్ విశ్లేషణం అంటారు. ఇది కూడా రాంగ్ ఆప్షన్. విద్యుత్ సమక్షంలో నీటి అణువు విడిపోవడం. హైడ్రాసిస్. In the presence of water, now it is getting divided. That's why it is also wrong option. Hydrolysis. The right option is photolysis. That is in the presence of light. కాంతి సమక్షంలో మాత్రమే విడిపోతుంది కాబట్టి photolysis is the right answer. Photolysis is the కాంతి విశ్లేషణ right option. కాంతి విశ్లేషణ photolysis. What do you call particles of light rays which carry energy? What do you call particles of light rays which carry energy? శక్తిని మోసుకుపోయేటువంటి కాంతి కిరణాలను ఏమని పిలుస్తారు? శక్తిని తీసుకొచ్చే కాంతి కిరణాలను ఏమని పిలుస్తారు? ఫోటాన్స్.
is right answer. Photons is right option. Protons, neutrons, electrons, these three are related to atom. ప్రోటాన్లు, న్యూట్రాన్లు మరియు ఎలక్ట్రాన్లు ఈ మూడు కూడా పరమాణువుకు సంబంధించినటువంటి భాగాలు. కాబట్టి ఫోటాన్స్ అనేది కాంతి కిరణాలను మనము ఫోటాన్స్ అని పిలుస్తాము. ఫోటాన్స్ ఆర్ లైట్ రేస్ విచ్ క్యారీ ఎనర్జీ. రైట్. దీస్ ఆర్ ద అసిమిలేటరీ పవర్స్ ఫార్మ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ లైట్ రియాక్షన్. కాంతి చర్య చివరిలో తయారైనటువంటి అసిమిలేటరీ పవర్స్, సంశ్లేషణ శక్తి ఏది? సంశ్లేషణ శక్తి చివరిలో మనకు కాంతి చివరిలో శక్తి ఏ రూపంలో తయారవుతుంది? O2 ATP రాంగ్ ఆప్షన్. O2 ATP రాంగ్ ఆప్షన్. ATP NADPH రైట్ ఆప్షన్. ATP NADPH. ATP means adenosine triphosphate. Adenosine triphosphate. NADPH means reduced adenosine dinucleotide phosphate. Reduced adenosine dinucleotide phosphate. These two are the end products which carry oscillatory power at the end of light reaction. These two carry oscillatory power. O2 NADPH, it is wrong option. O2 ATP NADPH, this is also wrong option. But these three are the end products of light reaction. These three are the end products of light reaction. కాంతి చర్య చివరిలో తయారు అంత ఉత్పన్నాలు ఆక్సిజను, ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్. కానీ కాంతి చర్య చివరిలో తయారైనటువంటి అసిమిలేటరీ శక్తి, స్వాంగీకరణ శక్తి, సంశ్లేషణ శక్తి ఏది అంటే ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్ మాత్రమే. ఈ రెండింటి రూపంలో మాత్రమే శక్తి నిల్వ చేయబడుతుంది ఇక్కడ కాంతి చర్య చివరిలో. కాబట్టి ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్ రైట్ ఆప్షన్. Time gap between light reaction and dark reaction is కాంతి దశకు నిష్కాంతి దశకు మధ్య ఉన్న కాల వ్యవధి ఎంత? కాంతి దశకు నిష్కాంతి దశకు మధ్య ఉన్న కాల వ్యవధి ఎంత? less than 1/1000 of a second. Less than 1/1000 of a second. Less than 1/1000 of a second. This is the right option. Right option. More than 1/1000 of a second, wrong option. Less than 1/1000 of a minute, wrong option. More than 1/1000 of a minute, wrong option. సెకండ్లో 1000వ వంతు కాలం కంటే తక్కువలో ఇది తిరిగి కాంతి చర్య తర్వాత నిష్కాంతి చర్య జరుగుతుంది. కాబట్టి less than 1/1000 of a second is right option. Which of the following undergoes reduction in dark reaction? Which of the following undergoes reduction in dark reaction? నిష్కాంతి చర్యలో ఏది క్షేకరణం చెందుతుంది? నిష్కాంతి చర్యలో ఏది క్షేకరణము చెందుతుంది? నైట్రోజన్ రాంగ్ ఆప్షన్. ఆక్సిజన్ రాంగ్ ఆప్షన్. కార్బన్ డయాక్సైడ్ రైట్ ఆప్షన్. హైడ్రోజన్ రాంగ్ ఆప్షన్. కార్బన్ డయాక్సైడ్ అండర్గోస్ రిడక్షన్ డ్యూరింగ్ ద డార్క్ రియాక్షన్. నిష్కాంతి చర్యలో కార్బన్ డయాక్సైడ్ క్షేకరణం చెందుతుంది. క్షేకరణం అంటే మనకు ఆల్రెడీ తెలుసు. In photosynthesis, what colors of light are absorbed more? కిరణ సమీకరణలో ఏ కాంతి అధికంగా శోషణం చెందించుకోబడుతుంది? Violet and green, wrong option. Red and green, wrong option. Blue and red, right option. Blue and green, wrong option. నీలము మరియు ఎరుపు కాంతులు అధికంగా శోషించుకోబడతాయి. కిరణ సమీకరణలో నీలము మరియు ఎరుపు రంగు కాంతులు అధికంగా శోషించుకోబడతాయి. These two are the highly absorbed colors of light
in photosynthesis. The end product of dark reaction is నిష్కాంత చర్య యొక్క అంత్యోత్పన్నం ఏది? నిష్కాంత చర్య యొక్క అంత్యోత్పన్నం. ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ డార్క్ రియాక్షన్ ఈజ్ PGA. రాంగ్ ఆప్షన్. ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్. ఫాస్ఫోగ్లిసరిక్ ఆమ్లం తప్పు. C6H12O6. C6H12O6 which is nothing but glucose, sugar. It is the right option. CO2. Wrong option. Ribulose bisphosphate. Wrong option. Ribulose bisphosphate. Wrong option. Only the right option is glucose. That is C6H12O6 is the end product of the dark reaction. The process of digestion of food in human beings begins in. మానవుల్లో జీర్ణక్రియ ఇక్కడ ప్రారంభమవుతుంది. The process of digestion of food in human beings begins in mouth. Right answer. Mouth means that is mouth cavity. That is buccal cavity. Mouth అంటే ఆస్యకుహరము. ఆస్యకుహరంలో మాత్రమే జీర్ణక్రియ ప్రారంభమవుతుంది మానవుల్లో. ఓసోఫాగస్. రాంగ్ ఆప్షన్. ఆహారవాహిక. స్టమక్. జీర్ణాశయం. రాంగ్ ఆప్షన్. స్మాల్ ఇంటెస్టైన్. చిన్న ప్రేగు. రాంగ్ ఆప్షన్. ఆస్యకుహరంలో జీర్ణక్రియ మానవుల్లో ప్రారంభమవుతుంది. ఇది రైట్ ఆప్షన్. బకల్ క్యావిటీ. దట్ ఈస్ మౌత్. బకల్ క్యావిటీ. ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ స్టెప్స్ అక్కరింగ్ ఇన్ న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్ ఈజ్. జంతువుల్లో ప్రధానంగా జరిగేటువంటి జీర్ణక్రియ యొక్క అమరిక, దశల యొక్క అమరిక చూపుము. కరెక్ట్ ఆర్డర్ ఇది. సరైన క్రమం ఇది. ఇంజెక్షన్ అంతర్గ్రహణము, అబ్జార్ప్షన్ శోషణము, డైజెషన్ జీర్ణక్రియ, అసిమిలేషన్ స్వాంగీకరణము, ఎజెషన్ విసర్జన. మొదటి ఆప్షన్ ఏంది? ఇంజెక్షన్, అబ్జార్ప్షన్, డైజెషన్, అసిమిలేషన్, ఎజెషన్. రాంగ్ ఆప్షన్. సెకండ్ వన్ ఇంజెక్షన్ అంటే అంతర్గ్రహణము, డైజెషన్ అంటే జీర్ణక్రియ, అసిమిలేషన్ అంటే స్వాంగీకరణము, అబ్జార్ప్షన్ శోషణము, ఎజెషన్ అంటే విసర్జన. ఇది కూడా ఇది ఇంజెక్షన్, డైజెషన్, అసిమిలేషన్, అబ్జార్ప్షన్. రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ మూడోది ఏంటి అంటే మూడో ఆప్షన్ ఇంజెక్షన్ అంతర్గ్రహణము, డైజెషన్ జీర్ణక్రియ, అబ్జార్ప్షన్ శోషణ, అసిమిలేషన్ స్వాంగీకరణ, ఎజెషన్ విసర్జన. ఇది సరైన క్రమం. ఇది ఇంజెక్షన్, డైజెషన్, అబ్జార్ప్షన్, అసిమిలేషన్, ఎజెషన్. అంతర్గ్రహణము, జీర్ణక్రియ, శోషణము, స్వాంగీకరణము, విసర్జన. నాలుగో ఆప్షన్ ఇంజెక్షన్ అంతర్గ్రహణము, అసిమిలేషన్ స్వాంగీకరణము, డైజెషన్ జీర్ణక్రియ, అబ్జార్ప్షన్ శోషణ, ఎజెషన్ విసర్జన. ఇది కూడా రాంగ్ ఆప్షన్. సరైన క్రమం ఇది ఇంజెక్షన్, డైజెషన్, అబ్జార్ప్షన్, అసిమిలేషన్, ఎజెషన్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ఇన్ ద న్యూట్రిషన్. Where are proteins first digested in the alimentary canal? ఆహార నాళంలో మొట్టమొదటిసారిగా ప్రోటీన్లు మాంసకృతులు ఎక్కడ జీర్ణమవుతాయి? మౌత్. రాంగ్ ఆప్షన్. ఓసోఫాగస్. రాంగ్ ఆప్షన్. స్టమక్. రైట్ ఆప్షన్. జీర్ణాశయంలో మొట్టమొదటిసారిగా మాంసకృతులు జీర్ణక్రియ ప్రారంభమవుతుంది. స్మాల్ ఇంటెస్టైన్. రాంగ్ ఆప్షన్. మాంసకృతులు జీర్ణం చేయడానికి జీర్ణాశయంలో ఉత్పన్నమయ్యేటువంటి ఎంజైమ్ పేరు పెప్సిన్. పెప్సిన్ ఈజ్ secreted in stomach which starts
the digestion of proteins. The first enzyme to mix with food in the digestive system is జీర్ణ వ్యవస్థలో మొట్టమొదటిసారిగా ఆహారంతో కలిసే ఎంజైమ్ ఏది? పెప్సిన్. రాంగ్ ఆప్షన్. Why? Because it is secreted in stomach. Amylase. It is right option. Why? Because it is secreted by salivary glands into the buccal cavity. That's why amylase is the right answer. amylase అనేది ఆహార నాళంలో మొట్టమొదటిసారిగా ఆశయకుహరంలోకి విడుదలయ్యేటువంటిది కాబట్టి, లాలాజల గ్రంథులు ఆశయకుహరంలోకి విడుదల చేస్తాయి కాబట్టి ఇది ఆహారంతో కలిసిన మొట్టమొదటి ఎంజైమ్ అమైలేజ్. లైపేజ్ ఇది రాంగ్ ఆప్షన్. ఎందుకంటే దీన్ని ప్యాంక్రియాస్ సిక్రెట్ చేస్తుంది. ఇది ప్యాంక్రియాస్ సిక్రెట్స్ ద లైపేజ్. దట్స్ వై ఇట్ ఇస్ రాంగ్ ఆప్షన్. క్లోమం స్రవిస్తుంది కాబట్టి రాంగ్ ఆప్షన్. ట్రిప్సిన్ ఇది కూడా క్లోమం స్రవిస్తుంది కాబట్టి రాంగ్ ఆప్షన్. ట్రిప్సిన్ లైపేజ్ ఆర్ సిక్రెటెడ్ బై ప్యాంక్రియాస్. పెప్సిన్ సిక్రెటెడ్ బై స్టమక్. ఓన్లీ అమైలేజ్ is secreted by salivary glands into the buccal cavity. That's why it is the right option. Amylase అనేది సరైన సమాధానం. The oxygen liberated during photolysis by green plants comes from where? మరి కిరణ సమక్రియలో ఆకుపచ్చని మొక్కల నుంచి విడుదలైనటువంటి ఆక్సిజన్ ఆమ్లజని ఎక్కడి నుంచి వస్తుంది? గ్లూకోజ్ చక్కెర నుంచి వస్తుందా? రాంగ్ ఆప్షన్. వాటర్ నీరు రైట్ ఆప్షన్. కార్బన్ డైఆక్సైడ్ రాంగ్ ఆప్షన్. క్లోరోఫిల్ రాంగ్ ఆప్షన్. మరి ఈ ఆక్సిజన్ వాటర్ నుంచి వస్తుంది, ఆక్సిజన్ నీటి నుంచి వస్తుంది మొట్టమొదటిగా చెప్పినటువంటి శాస్త్రవేత్తలు అంటే రూబెన్ మరియు కామెన్. రూబెన్ అండ్ కామన్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు మనకు ఏం చెప్పారు? కిరణ సమీకరణలో విడుదలైనటువంటి ఆక్సిజన్ నీటి నుండి వస్తుందని చెప్పిండ్రు. ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ద స్టొమాటల్ పోర్స్ డిపెండ్స్ ఆన్. పత్రరంధ్రాల యొక్క తెరుచుకోవడం మూసుకోవడం దేనిపై ఆధారపడుతుంది? టెంపరేచర్ ఉష్ణోగ్రత రాంగ్ ఆప్షన్. మినరల్స్ ఖనిజాలు రాంగ్ ఆప్షన్. వాటర్ ఇన్ గాడ్సెస్ రైట్ ఆప్షన్. రక్షక కణాలు ఉన్నటువంటి నీటి పరిమాణం ఆక్సిజన్ రాంగ్ ఆప్షన్. రక్షక కణాలు ఉన్నటువంటి నీటి పరిమాణము పత్రరంధ్రాలు తెరుచుకోవడానికి మూసుకోవడానికి సహకరిస్తుంది. The first step in photosynthesis is కిరణ సమీకరణలో మొదటి దశ ఇది. ఫోటాసిస్ ఆఫ్ వాటర్ నీటి యొక్క కాంతి విశ్లేషణ రాంగ్ ఆప్షన్. ప్రొడక్షన్ ఆఫ్ ఏటీపీ అండ్ ఎన్ఏడిపిహెచ్ ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ ఉత్పత్తి రాంగ్ ఆప్షన్. కార్బన్ డైఆక్సైడ్ రిడక్షన్ కార్బన్ డైఆక్సైడ్ సేకరణము రాంగ్ ఆప్షన్. ఎగ్జైటేషన్ ఆఫ్ క్లోరోఫిల్ బై లైట్ కాంతి చేత క్లోరోఫిల్ అణువు యొక్క ఉత్తేజిత స్థితి. క్లోరోఫిల్ అణువు కాంతిచే ఉత్తేజం చెందడము రైట్ ఆన్సర్. ఎగ్జైటేషన్ ఆఫ్ క్లోరోఫిల్ బై లైట్ ఇస్ ద రైట్ ఆప్షన్. కాంతిచే క్లోరోఫిల్ అణువు పత్రహరిత అణువు ఉత్తేజితమవడము సరైన ఆప్షన్. మొట్టమొదటిసారిగా ఫోటోసిన్థసిస్లో జరిగేటువంటి దశ ఇది. వాటర్ సొల్యుబుల్ విటమిన్స్ ఆర్ నీటిలో కరిగే విటమిన్లు ఏవి? వాటర్ సొల్యుబుల్ విటమిన్స్ ఆర్ నీటిలో కరిగే విటమిన్లు ఏవి? ఏడిఈకే విటమిన్స్ రాంగ్ ఆప్షన్. దీస్ ఆర్ ఫ్యాట్ సొల్యుబుల్ విటమిన్స్. బి కాంప్లెక్స్ అండ్ సి విటమిన్ రైట్ ఆప్షన్. బిసి విటమిన్లు నీటిలో కరిగే విటమిన్లు. విటమిన్ ఏ, కే అండ్ ఈ రాంగ్ ఆప్షన్. బి కాంప్లెక్స్ విటమిన్స్ ఓన్లీ రాంగ్ ఆప్షన్. విటమిన్ బి కాంప్లెక్స్ అండ్ సి విటమిన్ ఆర్ సొల్యుబుల్ ఇన్ వాటర్. నీటిలో కరిగే విటమిన్ బి కాంప్లెక్స్ మరియు సి విటమిన్. These ions produced in photolysis forms water and oxygen. నీటి కాంతి విశ్లేషణలో తయారైనటువంటి ఈ అయాన్లు ఆక్సిజన్ మరియు నీటిని తయారు చేయడానికి ఉపయోగపడతాయి. OH- అయాన్స్
right option. Hydroxyl ions, OH minus ions, right option. OH plus ions, wrong option. Cl minus ions, wrong option. H plus ions, wrong option. Hydroxyl ions are useful for forming the water and oxygen which are produced during the photolysis of water. నీటి యొక్క కాంతి విశ్లేషణలో విడుదలైనటువంటి హైడ్రాక్సైడ్ అయాన్లు తిరిగి నీరు మరియు ఆక్సిజన్ తరగడానికి సహకరిస్తాయి. ద రోల్ ఆఫ్ యాసిడ్ ఇన్ స్టమక్ ఈజ్, జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క పాత్ర ఏమి? ఇట్ కిల్స్ హార్మ్ జర్మ్స్, హానికరమైన సూక్ష్మజీవులను చంపుతుంది. రైట్ ఆప్షన్. HCl క్రియేట్స్ అన్ యాసిడిక్ మీడియం, హైడ్రోక్లోరిక్ ఆమ్లము ఆమ్ల స్థితిని కలిగిస్తుంది. రైట్ ఆప్షన్. ఆమ్ల స్థితిని కలిగిస్తుంది. అంతవరకు ఆహారము క్షార స్థితిలో ఉంటుంది, ఆల్కలీన్లో ఉంటుంది. దాన్ని యాసిడిక్ నేచర్లోకి మార్చడము హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క పని. బోత్ 1 and 2, 1 మరియు 2 సరైనది. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆప్షన్. ఇట్ కిల్స్ ద జర్మ్స్ అండ్ క్రియేట్స్ యాసిడిక్ మీడియం, సూక్ష్మజీవులను చంపుతుంది, ఆమ్ల స్థితిని కలిగిస్తుంది. కాబట్టి మూడోది కరెక్ట్ ఆప్షన్. నన్ ఆఫ్ ద అబోవ్ ఈజ్ రాంగ్ ఆప్షన్. ద రైట్ ఆప్షన్ ఈజ్ బోత్ 1 and 2 ఈజ్ ద రైట్ ఆప్షన్.